బస్సు ఎక్కుతూ జారిపడ్డప్పుడు, పరిగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్ళలో గాయాలు అవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు. కానీ వాటి మూలంగా మోకాళ్ళలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది. మోకాలలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలకు ఒకప్పుడైతే మోకాలి భాగాన్ని మొత్తం తెరిచి చికిత్స చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ అందుబాటులోకి వచ్చాక మోకాలిపై ఎలాంటి కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా మరమ్మతు చేస్తున్నారు. లిగమెంట్ గాయాలకు ఆర్థోస్కోపిక్ చికిత్స గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లిగమెంట్స్ అంటే ఏంటి? మోకీలులో వాటి పనితీరు ఎలా ఉంటుంది? లిగమెంట్ అంటే రెండు ఎముకలు కలిసి కీల్ అవుతుంది. ఇప్పుడు ఈ జాయింట్ చిన్న వేళ్ళలో జాయింట్ తీసుకున్నా సరే ఇదొక ఎముక, రెండు ఎముకలు కలిసి ఇలా కదులుతూ ఉంటుంది. రెండు ఎముకల్ని పట్టుకోవడానికి కొన్ని లిగమెంట్స్ ఉంటేనే స్టేబుల్గా ఉంటుంది, ఎందుకంటే రెండు వేరు ఎముకలు అవి. సో ఇది తొడ ఎముక కింద భాగం, ఇది కాలి ఎముక పై భాగం. ఈ రెండు వేరు ఎముకలు, ఈ ఎముకల్ని రెండు పట్టుకోవడానికి లిగమెంట్స్ అనే ఉంటాయి. సో ఈ సైడ్లో ఉన్న లిగమెంట్ని మనం కొల్లేటరల్ లిగమెంట్స్ అని అంటాం. అదే ఇన్సైడ్ ఉన్నటువంటి లిగమెంట్ని క్రూషియేట్ లిగమెంట్స్ అని అంటాం. ఇవి మెయిన్గా ఒక మోకాల్ని కానీ ఏదైనా ఒక జాయింట్ పట్టుకోవడానికి ఇలాగ సైడ్న రెండు లిగమెంట్స్, ఇన్సైడ్ రెండు లిగమెంట్స్ ఉంటాయి. ఈ సైడ్లో ఉన్నటువంటివన్నీ మీడియల్ కొల్లేటరల్ లిగమెంటు, లాటరల్ కొల్లేటరల్ లిగమెంటు, అదేవిధంగా యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంటు, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ అని 4 లిగమెంట్స్తో వీటిని స్టేబుల్గా ఒక జాయింట్ ఉంటుంది. అందువల్లే మన ఈ 70 కేజీలు కానీ 60 కేజీలు ఉన్న మనిషి అంత పరిగెట్టడము, నడవడము, జంప్ చేయడం అన్నీ కూడా చేసినప్పటికీ ఇటు బయటికి వెళ్ళిపోకుండా కాపాడేవే ఈ లిగమెంట్స్. లిగమెంట్ ఇంజురీస్ ఎలా ఉంటాయి? ఎన్ని రకాలుగా ఉంటాయి? సో ఈ లిగమెంటల్ ఇంజరీస్ అనేవి కామన్గా స్పోర్ట్స్లో జరుగుతూ ఉంటాయి. కాంటాక్ట్ స్పోర్ట్లో, నాన్ కాంటాక్ట్ స్పోర్ట్స్ బోత్ వాటిల్లో కూడా కామన్గా జరుగుతూ ఉంటాయి. అది స్పోర్ట్స్లో మెయిన్గా ఎస్పెషల్లీ ఫుట్బాల్ ఆడే వాళ్ళలోని, సాకర్ ప్లేయర్స్లోని, స్కీయింగ్ చేసే వాళ్ళలోని, బాస్కెట్బాల్ ఆడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళలో చాలా కామన్గా ఈ లిగమెంట్లు తెగిపోతూ ఉంటాయి. అదేవిధంగా మన దేశంలో తీసుకుంటే స్పోర్ట్స్తో పాటు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా వెరీ కామన్లీ ఈ లిగమెంటల్ ఇంజరీస్తో వస్తూ ఉంటారు. ఈ లిగమెంట్స్ ఇంజరీలో యూజువల్గా ఒక సింగిల్ లిగమెంట్ ఉండొచ్చు, మల్టిపుల్ లిగమెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, అదేవిధంగా ఒక్కొక్కసారి డిస్లొకేట్ అయిపోవచ్చు కూడా. అంటే బోన్ డిస్లొకేట్ అయినప్పుడు మల్టీ లిగమెంటల్ ఇంజరీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే మోకాలు విషయానికి వచ్చేసరికి లిగమెంటల్ ఇంజరీస్లో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది కామనెస్ట్ లిగమెంట్ ఇన్వాల్వ్డ్. ఈ స్పోర్ట్స్లో దాదాపు ఈ లిగమెంటల్ ఇంజరీస్కే తీసుకుంటే దాదాపు ఒక 70% వాళ్ళలోని ఏసీఎల్ ఒక్కటి కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. దాంతోపాటు అంటే మల్టీ లిగమెంటల్ ఇంజరీ తీసుకుంటే ఏసీఎల్ ప్లస్ మీడియల్ కొల్లేటరల్ లిగమెంట్ అనేది రెండు తెగిపోవడం కామన్ రెండో కండిషన్లో. ఇంకొక మూడో కండిషన్కి వస్తే ఏసీఎల్, పీసీఎల్ ప్లస్ ఎంసీఎల్ తెగిపోవడం, అది మల్టీ లిగమెంటల్ ఇంజరీస్ కింద వస్తాయి. అవి కూడా 3 లిగమెంట్లు కూడా ఒక్కొక్కసారి బాడీలో తెగిపోతూ ఉంటాయి. ఇవి తెగిపోయినప్పుడు పేషెంట్ అసలు నిలబడలేరు, ఎందుకంటే స్టెబిలిటీ ఇష్యూ ఉంటుంది కనుక. అదేవిధంగా ఎక్కువ కాలము ఏసీఎల్ లిగమెంట్ని ట్రీట్ చేయకుండా వదిలేయటం వల్ల మీడియల్ మెనిస్కస్ అనేది, మీడియల్ మెనిస్కస్ అంటే లోపల భాగంలో ఉన్నటువంటి వాషర్ కూడా ఎక్కువ మందికి చిరిగిపోతూ ఉంటాయి. సో అదేవిధంగా ఈ లిగమెంటల్ ఇంజరీతో పాటు కార్టిలేజ్ ఇంజరీ కూడా జరుగుతూ ఉంటుంది. కార్టిలేజ్ అంటే బాడీలో ఉన్నటువంటి ఎముక చివరి భాగంలో ఉన్న వైట్ కార్టిలేజ్ అనేది మృదులాస్థి అని అంటాం. అది లిగమెంటల్ ఇంజరీతో పాటు అవి కూడా ఇంజరీ అవ్వటం వల్ల పేషెంట్స్కి ఓన్లీ లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ ఒక్కటి చేసినప్పటికీ పేషెంట్కి పెయిన్ అయి ఉంటాయి. ఎందుకంటే కార్టిలేజ్ని మనం రీజనరేట్ చేసే ప్రొసీజర్లో ఉండదు కనుక కార్టిలేజ్ ఇంజరీ వల్ల డిప్రెషన్, చిన్న ఫ్రాక్చర్స్ అవి కూడా పేషెంట్స్ సఫర్ అవుతూ ఉంటారు. లిగమెంట్ గాయాలకు చికిత్స ఎలా ఉంటుంది? ఇనీషియల్గా అంటే ఫస్ట్ స్పోర్ట్స్ కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో అవగానే కానీ మనం యూజువల్గా చేసే పద్ధతులు ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఎక్స్రే ఒకటి తీయడం జరుగుతుంది. ఎక్స్రే తీసి దాంట్లో ఫ్రాక్చర్స్ లాంటివి ఉన్నాయో లేవో మనం రూల్ అవుట్ చేసుకుంటాం. తర్వాత లిగమెంట్లు అనేది మనం ఓన్లీ ఎంఆర్ఐ స్కాన్లో మాత్రమే తెలుసుకోగలుగుతాం. అంటే పేషెంట్ లక్షణాలు తర్వాత మేము డాక్టర్గా ఎగ్జామిన్ చేసి కూడా చాలా వరకు చెప్పగలుగుతాం. అంటే స్ట్రెస్ టెస్ట్లు అంటాం. అంటే వాల్గస్ టెస్ట్, వేరస్ టెస్ట్ అని, లాచ్మ్యాన్ టెస్ట్ అని, ఇలాగ డిఫరెంట్ టెస్ట్లు అన్నమాట ఉంటాయి. సో క్లినికల్గా మనం ఎగ్జామిన్ చేసి చాలా వరకు ఆ డయాగ్నోసిస్ చెప్పవచ్చు. తర్వాత ఇది కన్ఫర్మ్ ఎలా చేస్తామంటే ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎంఆర్ఐ స్కాన్ చేయటం వల్ల
దాంట్లో దాదాపు 97% వరకు సెన్సిటివిటీ స్పెసిఫిసిటీతో మనము ఏ లిగమెంట్ తెగిపోయింది, ఏ గ్రేడ్లో తెగిపోయింది అనేది తెలుసుకోవటం, దాని తద్వారా ఏ ప్రొసీజర్ చేస్తే పేషెంట్ బాగుంటుందని కూడా మనం డిసైడ్ చేయొచ్చు. ఈ ఎంఆర్ఐ బేస్డ్గా మన క్లినికల్ ఎగ్జామినేషన్లో కూడా గ్రేడ్ అంటే స్ప్రెయిన్ కానీ ఉండొచ్చు, పార్షియల్ టేర్ ఉండొచ్చు, కంప్లీట్ టేర్ ఉండొచ్చు ఒక లిగమెంట్కి. అంటే గ్రేడ్ 3 అనేది కంప్లీట్గా టేర్ అయిపోయినట్టు. ఈ స్ప్రెయిన్ అంటే కొంచెం లిగమెంట్ సాగి పూర్తిగా చిరగటం కానీ ఉండదు. ఆ స్ప్రెయిన్ కండిషన్స్లో యూజువల్గా రెస్ట్ ఇవ్వడం ఇనీషియల్ 2 వీక్స్లో, దాని తర్వాత ఫిజికల్ అండ్ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజులు అవి చేయటం వల్ల చాలా వరకు ఈ పేషెంట్స్ బాగానే ఉంటారు ఈ స్ప్రెయిన్ ఉన్న పేషెంట్స్లో. పార్షియల్ టేర్ కొంతమందికి ఉంటుంది. అంటే కొన్ని లిగమెంట్ కంప్లీట్ టేర్, కొన్ని పార్షియల్ టేర్ అవ్వచ్చు. ఓన్లీ ఒక లిగమెంటే పార్షియల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఎంసీఎల్ అంటే మీడియల్ కొలేటర్ లిగమెంట్ అంటే పార్షియల్గా టేర్ అయితే కనుక మనం అది కూడా లో డిమాండ్ పేషెంట్స్ అంటే ఎక్కువగా ఆటలు ఆడని మామూలుగా ఉండే లో డిమాండ్ పేషెంట్స్ ఉన్నారంటే వాళ్ళకి కన్జర్వేటివ్గా అంటే మామూలుగా మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చి ఫిజియోథెరపీ చేసుకున్నా బాగానే ఉంటుంది. కంప్లీట్గా టేర్ అయిపోయిన లిగమెంట్స్కి రీకన్స్ట్రక్షన్ మెథడ్ మాత్రమే సర్జరీ. అంటే ఈ రీకన్స్ట్రక్షన్ మెథడ్స్ వల్ల పేషెంట్స్ని మళ్ళీ పూర్వస్థితికి తేవడం, మళ్ళీ ఆటలాడే స్పోర్ట్స్ పీపుల్ అయితే వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి మళ్ళీ ప్రీ ఇంజరీ లెవెల్కి తీసుకురావడం అనేది చేయడం జరుగుతుంది. లిగమెంట్ గాయాలకు చికిత్సలో ఆర్థోస్కోపీ ఎందుకు అనుకూలం? ఇప్పుడు ఏ లిగమెంట్ తెగింది, ఎంత తెగింది అన్న బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుందని అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మీడియల్ కొల్లేటర్ లిగమెంట్ ఒక్కటే తెగింది అనుకుందాం, కంప్లీట్గా ఎక్స్టెన్షన్లో పూర్తిగా అది వదిలేస్తుందంటే అది ఓపెన్ చేసి అది రిపేర్ అనేది చేయవచ్చు. అంటే కొల్లేటర్ లిగమెంట్స్కి మనం రిపేర్ మెథడ్ అనేది చేయొచ్చు. బట్ క్రూషియేట్ లిగమెంట్స్ అంటే అవి జాయింట్ లోపల ఉంటాయి అనుకున్నాం. ఏసీఎల్ అంటే యాంటీ క్రూషియేట్ లిగమెంటు, పీసీఎల్ అంటే పోస్టీరియర్ క్రూషియేట్. ఈ లిగమెంట్స్ ఇంట్రా ఆర్టికులర్గా అంటే విత్ ఇన్ ద జాయింట్ ఉండే స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్, వీటికి రిపేర్ చేయటం ఉండదు. వాటికి రీకన్స్ట్రక్షన్ అంటే ఇంకొక భాగం నుంచి ఒక టెండాన్ని తీసుకొచ్చి మనము లోపల వేయటం జరుగుతుంటుంది. ఆ లోపల వేయటానికి మనము వాడే పద్ధతుల్ని ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులు అంటాం. అంటే టెలిస్కోపిక్ ద్వారా ఒక చిన్న 4 mm స్కోప్ పెట్టి ఇంకొక వర్కింగ్ పోర్టల్ ద్వారా మొత్తం సర్జరీని చేయొచ్చు. అంటే ఒక్క సూచర్ మాత్రమే పడుతుంటుంది. సో ఇటువంటి ఆర్థ్రోస్కోపిక్ సర్జరీల ద్వారా మనము ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ కానీ పీసీఎల్ రీకన్స్ట్రక్షన్ కానీ ఈ రోజుల్లో కామన్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తామంటే టెలిస్కోప్ పెట్టడము, దాంట్లో గ్రాఫ్ట్ హార్వెస్టింగ్ అంటే బాడీలో ఉన్న గ్రాఫ్ట్ తీసుకుంటాం. సాధారణంగా ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్కి ఎక్కువ మంది డాక్టర్స్ యూజువల్గా హ్యామ్స్ట్రింగ్స్ అని తీసుకుంటాం. అంటే సెమీటెండినోసిస్, సార్టోరియస్ అని 2 గ్రాఫ్ట్లు తీసుకోవడం జరుగుతుంది. అది మోకాల దగ్గరలోనే ఉంటాయి. అవి తీసి దాన్ని ప్రిపేర్ చేసి ఆ టెండాన్ని మనం గ్రాఫ్ట్ కింద మనం వాడతాం. అదేవిధంగా బోన్ పటెల్లా బోన్ అని కానీ లేకుంటే కెడావర్ గ్రాఫ్ట్లు కూడా నవేడేస్ వాడుతున్నాము. అదేవిధంగా పెరోనియస్ లాంగస్ అనే ఒక టెండాన్ కానీ ఈ విధంగా బాడీలో ఉన్న కొన్ని టెండాన్స్ని మనము ఈ గ్రాఫ్ట్ కింద వాడి లిగమెంట్ కింద మనము వాడటం జరుగుతాం, లిగమెంట్ కింద యూజ్ చేసుకుంటున్నాం. సో ఈ ఆర్థోస్కోపిక్గా ఐసోమెట్రిక్ పాయింట్స్ అని ఉంటాయి. టిబియా అంటే కాలి ఎముక పై భాగంలో కానీ ఫీమర్ ఎండ్ కానీ చిన్న హోల్స్తో వేసి దాంట్లో ఈ టెండాన్ పెట్టి ఒకవైపు ఎండో బటన్స్ అని ఒకవైపు బయోస్క్రూస్ అని వాడి అది ఫిక్స్ చేస్తాం. ఆ ఫిక్స్ చేసి ఇటువంటి సర్జరీ చేసి పేషెంట్ని అనమాట యూజువల్గా ఒక 3 days 4 daysలోనే ఒక మాదిరిగా నడవటం అటువంటి చేయగలుగుతుంటాం. ఫస్ట్ 3-4 weeks క్రచ్ బేరింగ్ అంటే వాకర్ పట్టుకొని నడవటం, నెమ్మదిగా ఫిజియోథెరపీ ఇంప్రూవ్ చేయటం, అలాగా ఎవ్రీ 2 weeksకి ఒకసారి రీహాబిలిటేటివ్ ఫిజియోథెరపీతో ఆ పేషెంట్ మళ్ళీ నార్మల్ స్థితికి దాదాపు ఒక 2 నెలల్లో తీసుకురాగలుగుతాం. కానీ స్పోర్ట్స్ కానీ పరిగెట్టడం కానీ అవి అయితే మాత్రం యూజువల్గా ఒక 10 months to 12 months అంటే ఆల్మోస్ట్ ఒక 1 year వరకు అలౌ చేయము. ఎందుకంటే ఈ టెండాన్ అనేది మనం వేస్తున్నాము, అది లిగమెంటైజేషన్ అంటే వాస్కులారిటీ బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం, లిగమెంటైజేషన్ అవ్వడానికి దాదాపు 8 months to 12 months పడుతుంది. కనుక అప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లిగమెంట్లకు గాయాలైతే మోకాలిలో నొప్పితో పాటు నడక కదలికలు కష్టమైపోతాయి. లిగమెంట్ గాయాలకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స తీసుకోవాలి. ఆర్థోస్కోపీ పద్ధతిలో ఇవాళ కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా చికిత్స చేస్తున్నారు.